Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో థర్డ్ T20లో జింబాబ్వే మీద ఇండియా గెలిచింది. సిరీస్లో 2-1 లీడ్ కూడా సంపాదించింది. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే ఇది కన్విన్సింగ్ విక్టరీ కాదు. మొదటి T20లో షాకింగ్ డిఫీట్ తర్వాత టీం బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. సెకండ్ మ్యాచ్లో వాళ్ళకు క్రషింగ్ డిఫీట్ ఇచ్చారు 100 రన్స్ తేడాతో. కానీ ఈ మ్యాచ్లో జస్ట్ 23 రన్స్తో గెలిచారు. ఖచ్చితంగా చెప్పాలంటే జింబాబ్వే దారుణంగా ఫీల్డింగ్ చేశారు. క్యాచ్లు వదిలేశారు, దాదాపు 60 డజన్ క్యాచ్లు వదిలేశారు వాళ్ళు. అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్లో బౌండరీ లైన్లో బాల్ ఆపలేకపోతున్నారు. బౌండరీ 1 రన్ రావాల్సిన చోట 4 రన్స్ ఇచ్చారు. సో అంత దారుణంగా అంటే ఒక దాదాపు 15-20 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. క్యాచ్లు వదిలేశారు. శుభ్మన్ గిల్ సెకండ్ ఓవర్లోనే వదిలేశారు ఇచ్చిన క్యాచ్. సో వాళ్ళు ఫీల్డింగ్ సరిగ్గా చేస్తుంటే వాళ్ళు గెలిచారు ఈ మ్యాచ్ కూడా. ఇండియన్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 185 చేశారు, బాగానే ఉంది. కానీ అంతకంటే ఎక్కువ చేయాలి. 184 చేశారు, అంతకంటే ఎక్కువ చేయాలి. దే షుడ్ హ్యావ్ క్రాస్ 200 ది వే దే స్టార్టెడ్. పవర్ ప్లేలో 55 ఫర్ నో లాస్. అక్కడి నుంచి ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అవ్వాల్సింది, కాలేదు. దానివల్ల వికెట్ చేతిలో ఉన్న ఏం లాభం, 4 వికెట్లే పడ్డాయి. బట్ ఈ గుడ్ నాట్ గెట్ ఏ గుడ్ స్కోర్. ఒక ఫీలింగ్ ఉండదు, అండర్ ఎస్టిమేట్ చేసి జింబాబ్వేనే కదా వాళ్ళకి మీద ఈ స్కోర్ సరిపోతుందిలే అని చెప్పి. అది కాదు కదా, ఆల్మోస్ట్ దే చేస్డ్ ఇట్ డౌన్. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. 77 రన్స్ పార్ట్నర్షిప్ మనం చూసాం ఒక స్టేజ్లో. బట్ ఓవరాల్గా ఇట్ వాస్ నాట్ ఏ గుడ్ డిస్ప్లే బై టీమ్ ఇండియా. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది ఇన్నింగ్స్ ఆఫ్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ 66 రన్స్ చేశాడు, 134 స్ట్రైక్ రేట్ మాత్రమే. అతని షాట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటే, చూడముచ్చటగా ఉంటే, క్లాసీ ప్లేయర్, అంతా బాగానే ఉంది. కానీ ఆ అర్జెన్సీ అతను చూపించలేదేమో నాకు అనిపించింది. అదే నేను చెప్పినట్టు 55 రన్స్ చేసినప్పుడు మీరు పవర్ ప్లేలో, ఆ తర్వాత వికెట్ల చేతిలో ఉన్నప్పుడు యూ టేక్ రిస్క్ తీసుకొని పెద్ద స్కోర్ కోసం వెళ్ళాలి. దట్ వాస్ ది బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద వరల్డ్ కప్. వరల్డ్ కప్లో ఎవరు కూడా వాళ్ళ ఇండివిజువల్ ల్యాండ్ మార్క్స్ కోసం ట్రై చేయలేదు. దే వెంట్ ఆఫ్టర్ ది బౌలింగ్, ఈవెన్ ఆన్ ట్రికీ వికెట్స్. ఇక్కడ ఇది చాలా మంచి వికెట్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ టూర్. ఆ పిచ్ పైన రన్స్ కోసం ప్రయత్నం చేయలేదు, రిస్క్ తీసుకోలేదు. హీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్యాప్స్ ఫర్ ఎ సింగిల్, గ్యాప్స్ కూడా స్ట్రైట్ టు ద ఫీల్డర్స్ ఫర్ ఎ సింగిల్ అండ్ రొటేటింగ్ ద స్ట్రైక్. అది కాదు కదా, వాళ్ళంతా బ్యాటింగ్ లైనప్ ఉంది. యూఆర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. వాషింగ్టన్ సుందర్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. మీరు 4 బౌలర్స్తో ఆడుతున్నారు, 1 బౌలర్ షార్ట్ ఆడుతున్నారు. పార్ట్ టైమర్స్తో 5th బౌలర్ కోట పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు షుడ్ గో ఫర్ యువర్ షాట్స్. జైస్వాల్ అండ్ శుభ్మన్ ఓపెన్ చేశారు. మనం అనుకున్నట్టుగా నేను 2 11s ఇచ్చాను, దాంట్లో సెకండ్ 11 ముందుకు వచ్చింది. సెకండ్ 11 అని చెప్పాను, జైస్వాల్ అండ్ గిల్ ఓపెన్ చేస్తారేమో అని చెప్పి. అలాగే ఓపెన్ చేశారు. శివం దుబే వచ్చారు, రియాన్ పరాగ్ డ్రాప్ చేశారు. యాక్చువల్గా నా దృష్టిలో అయితే జైస్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేయాలి. అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి అంత బాగా ఆడిన తర్వాత అతనికి ప్రమోషన్ ఇవ్వాలి, కానీ మీరు వెనక్కి పంపిస్తే ఎట్లా? ఈజ్ ఇట్ కరెక్ట్? అతను పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడతాడు. మనం సన్ రైజర్స్లో చూసిన కూడా అది పవర్ ప్లే ఇస్ ద మెయిన్ వెపన్ ఫర్ హిమ్. ఆ గ్యాప్స్ని యూజ్ చేసుకుంటాడు, పవర్ ప్లేలో బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడతాడు. ఆ తర్వాత అగ్రెషన్ కంటిన్యూ చేస్తాడు. కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు. హీ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ షాట్స్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 3. 10 రన్స్ మాత్రమే, ఒక బౌండరీ కొట్టాడు, ఒక పెద్ద షాట్ కోసం కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. అతనికి శుభ్మన్ గిల్కి ఎందుకు ఓపెనింగ్ ఇవ్వాలి? లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అవసరం. వెన్ యూఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఏ వీకర్ బౌలింగ్ సైడ్ లైక్ జింబాబ్వే, లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా? అయితే శుభ్మన్ గిల్ని ఓపెనర్గానే మనం చూస్తున్నాం కాబట్టి ఓపెనర్గా అతను ట్రై చేయాలన్నా? 2 మ్యాచెస్ ఆడాడు కదా. సో అది ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదేమో అని నాకు అనిపించింది. జైస్వాల్ బ్యాటెడ్ వెరీ అగ్రెసివ్ ఇన్ ది పవర్ ప్లే. శుభ్మన్ గిల్ కూడా సెకండ్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లో క్యాచ్ డ్రాప్ అయిన ఫీల్డర్ మయర్స్ వాజ్ లేట్ ఇన్ రియాక్టింగ్ టు దట్ క్యాచ్. అతను ఒక 3 బౌండరీలు కొట్టాడు, బాగానే ఉంది. కానీ తర్వాత స్లో అయిపోయాడు. శుభ్మన్ గిల్ అదే అగ్రెషన్ కంటిన్యూ చేయలేదు. ముజర్బానీ ఓవర్లో కూడా 2 బౌండరీలు కొట్టాడు. కానీ పవర్ ప్లే అయిన తర్వాత ఇద్దరు స్లో అయ్యారు. అప్పుడు ఏం చేశాడు జైస్వాల్? ఏం చేశాడు? రన్స్ రాకపోయి, స్పిన్నర్స్ వచ్చి రన్స్ రాకపోయేసరికి సికందర్ రాజా మీద రివర్స్ స్విప్ ట్రై చేశాడు, క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయిపోయాడు. దట్ షుడ్ బి ద వే టు గో, అంతే కదా. వీఆర్ నాట్ గెటింగ్ రన్స్,
లెట్ అదర్స్ కమ్ అండ్ ట్రై దేర్ లక్. అలా చేయాలి. బోల్డ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వాలి. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ గోయింగ్ ఫర్ ది సింగిల్స్. లక్కీలీ ఏంటంటే చివరిలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చి కొన్ని మంచి క్విక్ రన్స్ చేసి లాస్ట్ 4 ఓవర్స్లో 52 రన్స్ వచ్చాయి. దానివల్ల స్కోర్కి ఆ రెస్పెక్టబిలిటీ వచ్చింది. 12 ఓవర్ల తర్వాత మన స్కోర్ 89 మాత్రమే. ఒకే ఒక వికెట్ పడింది. 12 ఓవర్ల తర్వాత 2 వికెట్లు పడ్డాయి. 89 ఫర్ 2 12 ఓవర్ల తర్వాత. సో ది ఇండియన్ టీమ్ వాజ్ గెటింగ్ నో వేర్. ఆ తర్వాత ఏంటంటే ఒక ఓవర్ మధ్వేర్ అని ఒక ఆఫ్ స్పిన్నర్కి ఇచ్చారు, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్. అతని ఓవర్లో 18 రన్స్ కొట్టి స్పండర్ చేసుకున్నారు. దానివల్ల మళ్ళీ మనకి ఆ మొమెంటం వచ్చింది. లేకపోతే ఆ పార్ట్ టైమర్ వాజ్ నాట్ నీడెడ్ యాక్చువల్లీ ఫర్ దెమ్ బికాస్ దే వర్ ప్లేయింగ్ 5 బౌలర్స్. సికందర్ రాజా ఆఫ్ కోర్స్ బౌల్స్ ఇస్ ఫుల్ కోట. సో అక్కడ అవసరమే లేదు. వాళ్ళు అనవసరంగా ఒక పార్ట్ టైమర్కి ఇచ్చారు. దానివల్ల వాళ్ళకి అది కాస్ట్లీగా పరిణమించింది. సో శుభ్మన్ గిల్ ఆడిన తీరు, నలుగురు ఓపెనర్స్ ఉన్నారు మనకి ఈ స్క్వాడ్లో. నలుగురి 1, 2, 3, 4 ఆడించారు. జైస్వాల్ గిల్ ఓపెన్ చేస్తారు, నెంబర్ 3లో అభిషేక్, 4లో రుతురాజ్. ఈ కాంబినేషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. కొంచెం వాళ్ళు నలుగురిని ఆడించాలి, బట్ అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? రుతురాజ్ లక్కీలీ ఏంటంటే అతను నెంబర్ 4 అతనికి అలవాటు లేని ప్లేస్లో చాలా బ్రహ్మాండంగా ఆడాడు. అతను ఫుట్ వర్క్ చాలా బాగుంది. స్పిన్నర్స్కి చాలా బాగా ఫుట్ వర్క్ యూజ్ చేశాడు. ఈవెన్ పేసర్స్ కూడా ఈ వాజ్ ఛార్జింగ్ డౌన్ ద వికెట్. సో హీ బ్యాటెడ్ వెల్. ఆ కొత్త పొజిషన్లో ఈ అడ్జస్టెడ్ వెరీ 49 రన్స్ విత్ గుడ్ స్ట్రైక్. ఐ థింక్ ఈ స్ట్రైకింగ్ ఎట్ 170, 165. సో హీ బ్యాటెడ్ వెల్. 49 అతను చేసిన 49 వల్ల అది వచ్చింది. అలాగే చివరిలో సంజు శాంసన్ చాలా తక్కువ అవకాశం వచ్చింది. 2.1 ఓవర్స్ మాత్రం అతను బ్యాటింగ్ చేసి 18th ఓవర్ లాస్ట్ బాల్కి వచ్చాడు అతను బ్యాటింగ్కి. సో అతను ఉన్న కాస్త అర్జెన్సీ చూపించాడు. ఒక అండర్ రేంజ్ బౌండరీ కావచ్చు, ఇంకోటి లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్. సో వాళ్ళు చూపించిన ఆ అర్జెన్సీ వల్ల మనకి ఆ 180 స్కోర్ వచ్చింది. లేదా అది కూడా వచ్చేది కాదు. సో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్తో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. 66 రన్స్ చేసిన గుడ్ టు లుక్ ఎట్, బట్ ఆ అర్జెన్సీ రిస్క్ తీసుకోవడం అనేది చేయాలి కదా. ఎందుకంటే ఇంత లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. పీపుల్ లైక్ సంజు శాంసన్, శుభం దుబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ ద టర్న్ టు బ్యాట్. సో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, రన్స్ చేయకుండా ఆడడం ఏంటో నాకైతే నచ్చలేదు. జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ వాళ్ళు నేను చెప్పినట్టు క్యాచ్ వదిలేశారు. బౌలింగ్లో కూడా ముజర్బానీ చాలా మంచి బౌలింగ్ చేశాడు. మిగతా సికందర్ రజా గా 2 వికెట్స్, బట్ అతను లాస్ట్ ఓవర్లో కూడా కొంచెం రన్స్ ఎక్కువ పోయినాయి. మిగతా బౌలర్స్ ఎవరు పెద్దగా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. బట్ బ్యాటింగ్లో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. ఇన్నోసెంట్ ఖయాన్ తీసి ఇంకో కొత్త ఓపెనర్ తీసుకొచ్చారు. అతను పెద్ద బాగా ఆడలేదు. మధువేరే యూజువల్లీ వెరీ గుడ్, అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో ఆవేష్ ఖాన్ బౌల్డ్ వేరు. ఖైలీ కొద్దిగా మళ్ళీ వేవాడు కనిపించాడు, బట్ అతను ఫస్ట్ స్పెల్ అతను కూడా ఒక వికెట్ వచ్చింది. బట్ ఆవేష్ ఖాన్ యూజ్ ది షార్ట్ బాల్ వెరీ వెల్. ఆ కండిషన్స్లో అక్కడ ఉన్న ఎక్స్ట్రా పేస్ని, ఆ డ్యూయల్ పేస్, అక్కడ ఏంటంటే అక్కడ 2 పేస్డ్ వికెట్ని చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు ఆవేష్ ఖాన్ అని చెప్పాలి. ఆ షార్ట్ బాల్ని చాలా చక్కగా యూజ్ చేస్తున్నాడు. అండ్ ఈ గా 2 వికెట్స్ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్. అండ్ బ్రేక్స్ వేశారు. ఫస్ట్ ఖలీల్కి 1, ఇతనికి 2 వికెట్లు రావడం. తర్వాత వాషింగ్టన్ వచ్చి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు. సో టపటపా వాళ్ళు వికెట్లు పడుతున్నాయి. 5 వికెట్లు తొందరగా పడ్డాయి. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ మ్యాన్ బిష్ణోయ్ ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. వికెట్లు రాలేదు అండ్ కొన్ని రన్స్ కూడా ఇచ్చాడు. బట్ హీ మేడ్ ఇట్ అప్ విత్ వండర్ఫుల్ క్యాచ్. బెనెట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కదా. చాలా క్యామియో ఇన్నింగ్స్ చూసాం ఫస్ట్ మ్యాచెస్లో. అతను ఒక ఫుల్ బ్లడెడ్ షాట్, మంచి షాట్ ఒకటి బ్యాక్వర్డ్ పాయింట్ వైపు నుంచి బౌండరీకి వెళ్ళిపోతుంటే ఇంటర్సెప్టెడ్. డైవ్ చేశాడు, షార్ట్ మ్యాన్ డైవ్ చేశాడు, దాన్ని బ్రహ్మాండంగా క్యాచ్ అందుకున్నాడు. అది ప్రాబ్లీ ది బెస్ట్ క్యాచ్ ఇన్ దిస్ సిరీస్ సో ఫార్. సో బిష్ణోయ్ ఆల్వేస్ కంట్రిబ్యూట్స్ టు ద టీమ్. సో బౌలింగ్లో అంత ఇంప్రెసివ్గా అంటే ఇట్ వాస్ నాట్ హిస్ డే, ఇట్ వాస్ వాషింగ్టన్స్ డే యాక్చువల్లీ. వాషింగ్టన్ బౌల్డ్ వెరీ వెల్. చాలా టైట్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరీస్ మొత్తంలో కూడా బాగా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇది తనకు మంచి కంబ్యాక్ సిరీస్గా ఉంది. అండ్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. పర్టికులర్లీ నాకు అతను లాస్ట్ ఐ థింక్ ఈ బౌల్డ్ ద 17th or 18th ఓవర్, 18th ఓవర్, 17th ఓవర్. ఈ బౌల్డ్ ద 17th ఓవర్. స్లాగ్ ఓవర్స్లో
డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయడం అంత ఈజీగా. అక్కడ అతను నాకు చాలా ఇంప్రెసివ్, చాలా తెలివిగా బౌలింగ్ వేసాడు. ఎందుకంటే బౌలింగ్ వైడ్ అవుట్ సైడ్ ద ఆప్షన్ టు ది రైట్ హ్యాండ్స్. సో అక్కడి నుంచి కొట్టండి అని చెప్పి వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసిరాడు. క్విక్కర్ వన్స్ అవుట్ సైడ్ ది ఆప్షన్, వైడ్ అవుట్ సైడ్ ది ఆప్షన్. సో అలా చాలా టైట్ ఓవర్ వేసారు. లాస్ట్లో యాక్చువల్గా వాళ్ళకి ఆ 77 రన్స్ పార్ట్నర్షిప్, ముఖ్యంగా దట్ మ్యాన్ మేయర్స్ వాజ్ వెరీ గుడ్. స్కోర్డ్ హాఫ్ సెంచరీ, వాజ్ వెరీ వెరీ అగ్రెసివ్. సో మేయర్స్ రిచ్ పై ఆడుతున్న టైంలో ఆ బ్రేక్స్ ఆవేష్ ఖాన్, ఖలీల్ ఒక మంచి ఓవర్ వేసి, ఖలీల్ మామూలుగా డెత్ ఓవర్లో పెద్ద బౌలింగ్ బాగా ఆడాడు, కానీ ఈ గేవ్ జస్ట్ 2 runs ఇన్ హిస్, ఐ థింక్ ఈ బౌల్డ్ ద 15th over అండ్ గేవ్ జస్ట్ 2 runs. దట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ బై ఖలీల్. సో లాస్ట్లో ఆ బ్రేక్స్ వేశారు ఖలీల్, వాషింగ్టన్ కాబట్టి. ఆవేష్ కూడా 18th over హీ బౌల్డ్ వెల్, బట్ 19th overలో బిష్నోయి, 20th overలో ఆవేష్ వెంట్ ఫర్ సమ్ రన్స్. బట్ ఓవరాల్గా బౌలింగ్ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ వేశారు. బ్యాటింగ్లో అవసరమైన అర్జెన్సీ కనబడలేదు. ఒకే ప్లేయర్ క్విక్గా రన్స్ చేయకుండా అన్నంతసేపు ఉంటే మిగతా వాళ్ళు కూడా బ్యాటింగ్ రావాలి కదా. యంగ్స్టర్స్ చాలామంది మనం ట్రై చేస్తున్నాం, అందరికి బ్యాటింగ్ రాకుండా, క్విక్గా రన్స్ చేయకుండా. గిల్, am I too critical about Gill? I don't know, but I was not impressed with his batting in this match. No doubt, I think 66 was good to look at, but I'm not very much impressed with his attitude or approach. Not attitude, approach.